సర్వేల పేరుతో ఆశావాహులు క్యాడర్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు పవన్. అవనిగడ్డ జనసేన అభ్యర్థి కోసం ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వే కలకలం రేపుతోంది. బండి రామకృష్ణ శ్రీనివాస్ పేరుతో సర్వే నిర్వహిస్తున్నారు. ఒకేసారి ముగ్గురి పేర్లతో సర్వే చేపట్టడంతో అయోమయంలో జనసేన శ్రేణులున్నాయి. చంద్రబాబు బాటలోనే పవన్ ప్రయాణిస్తున్నారని మండిపడుతున్నారు జనసేన నేతలు. నేను మీ పవన్ కళ్యాణ్ని. వచ్చే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? బండి రామకృష్ణ అయితే 1 నొక్కండి, బండ్రెడ్డి రామకృష్ణ అయితే 2 నొక్కండి, విక్కుర్తి శ్రీనివాస్ అయితే 3 నొక్కండి, నోటా అయితే 4 నొక్కండి. మరలా ఈ సందేశాన్ని వినాలంటే 0 నొక్కండి. అది జనసేన నిర్వహిస్తూ ఉన్న ఐవీఆర్ఎస్ సర్వే. ఇందుకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, అనుశ్రీ, ప్రస్తుతం అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. పొత్తుల్లో భాగంగా జనసేనకు అవనిగడ్డ టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ అభ్యర్థుల కోసం పవన్ కళ్యాణ్ అయితే వేట చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎవరైతే బండ్రెడ్డి రామకృష్ణ ఉంటారో అతనితో పాటు మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి బండి రామకృష్ణ, అలాగే విక్కుర్తి శ్రీనివాస్, ఈ ముగ్గురు పేరుతో కూడా ఒక సర్వే నిర్వహిస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో వీరు ముగ్గురులో మీకు ఎవరు కావాలి, లేదా ఎవరు కాకపోతే నోటాకి మీరు బటన్ నొక్కన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ పేరుతో ఒక సర్వే నడుస్తుంది. అయితే ఈ సర్వే మీద జనసేన పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. కనీసం కేడర్ ని ఎక్కడ స్ట్రెంగ్తన్ చేసుకోలేదు. ఈ నాయకులందరినీ తీసుకొచ్చి వీరిలో ఎవరు కావాలి మీకు అని వారిని ఎంచుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళందరినీ ఒక కన్ఫ్యూజన్ చేస్తున్నారని చెప్పి వారందరూ మండిపడుతున్నారు. అదే సమయంలో టీడీపీ కేడర్ కూడా ఈ సర్వేతో మండిపడుతోంది. తాము అవనిగడ్డ టికెట్ ను తాము ఎక్స్పెక్ట్ చేస్తుంటే జనసేనకి ఇస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి సర్వేలు చేస్తూ పుల్లి మీద కారం చల్లినట్టుగా తమను మరింత రెచ్చగొట్టేలాగా ఈ సర్వేలు ఉన్నాయని వారంతా కూడా మండిపడుతున్నారు. అయితే చంద్రబాబు ఇదే తరహాలో సర్వేలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో 4-5 పేర్లతో సర్వేలు చేయించడం, అక్కడ వారెవరు కూడా కాకుండా వేరే వారికి అక్కడ అభ్యర్థిగా ఖరారు చేయడం లాంటివి చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారని చెప్పి జనసేన కార్యకర్తలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొంత కన్ఫ్యూజన్ కూడా వాళ్ళు నెలకొందనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్.